పేతురు వ్రాసిన రెండవ లేఖ 1-3 అధ్యాయాలు. అధ్యాయం 1. యేసుక్రీస్తు సేవకుడును అపుస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్లకు వ్రాస్తున్నది. దేవుణ్ణి గురించి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు. మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసిన వాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. ఈ విధంగా అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేశాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాల నుండి తప్పించుకుని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, ఆత్మీయతకు తోడుగా సోదరప్రేమను, సోదరప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి తాను ఇదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయానికి మరిచిపోయాడన్నమాట. సోదరులారా, దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరేనాటికి క్రిందపడరు. తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది. వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు. నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకునేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను. ప్రవచన వాక్యం 16 యేసుక్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూశాము. ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా గొప్ప బలముగల స్వరము వినిపించింది, ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది అని. పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకం నుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము. అందువల్ల ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకు, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. ఎందుకంటే ప్రవచనం మానవులు తమ ఇష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొందివాళ్లు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు. అధ్యాయం 2. దుర్బోధకులు. కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్లు. అదే విధంగా మీ మధ్య కూడా దుర్బోధకులు ఉంటారు. వాళ్లు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. అవమానకరమైన వాళ్ల పద్ధతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు.
3 ఈ దుర్బోధకులు తమలో ఉన్న అత్యాశల వల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్లకు విధించిన శిక్ష చాలా కాలం నుండి వాళ్ల కోసం కాచుకుని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు. 4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో వేశాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్లను అంధకారంలో బంధించి ఉంచుతాడు. 5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా 7 తప్ప అందరూ నాశనమైపోయారు. 6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. 7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల లోతు చాలా బాధపడుతూ ఉండేవాడు. 8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ల దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది. 9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడని వాళ్ల విషయంలో ఇది ముఖ్యంగా నిజమవుతుంది. ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్లను దూషిస్తారు. 11 వాళ్లకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో ఆ గొప్పవాళ్లపై నేరారోపణ చేసి దూషించారు. 12 తమకు తెలియని వాటిని ఆ దుర్బోధకులు దూషిస్తారు. వాళ్ళు అడవి జంతువుల్లాంటివాళ్లు. ఇలాంటి జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. ఆ జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు. 13 వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు ప్రతిఫలంగా వాళ్లకు హాని కలుగుతుంది. పట్టపగలు శారీరక వాంఛల్ని తీర్చుకోవటమే వాళ్లకు ఆనందం. వాళ్ళు తాము చేసిన మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం. 14 వాళ్ళు కళ్లనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేని వాళ్లను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు. 15 వాళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా ధనార్జన చేసిన బెయోరు కుమారుడు. 16 కాని ఈ బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది. 17 ఇలాంటి దుర్బోధకులు నీళ్లు లేని బావుల్లాంటివాళ్లు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్లు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ల కోసం దాచి ఉంచాడు. 18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ల నుండి తప్పించుకున్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. 19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయించిన దానికి మానవుడు బానిసై పోతాడు. 20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకుని బానిసలైతే ఇప్పటి స్థితి మునుపటి స్థితి కన్నా అధ్వాన్నంగా ఉంటుంది. 21 వాళ్లకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్లటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది. 22 అలా వెనక్కు మళ్లిన వాళ్ల విషయంలో ఈ సామెతలు నిజమవుతాయి. కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తింటుంది. దేహాన్ని కడిగిన పంది బురదలో పొర్లాడటానికి తిరిగి వెళ్తుంది. అధ్యాయం 3. యేసు మరలా వస్తాడు. 1 ప్రియమైన సోదరులారా, ఇది నా 2వ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ 2 ఉత్తరాలు రాశాను. 2 పవిత్రులైన ప్రవక్తలు చాలా కాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. 3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. 4 వస్తానని వాగ్దానం చేశాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వీకులు మరణించినప్పటి నుండే కాదు,
ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి అని వాళ్ళంటారు. 5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ల నుండి, నీళ్ల ద్వారా సృష్టింపబడింది. 6 నీళ్ల కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమైపోయింది. 7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పు చెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్లను నాశనం చేసే రోజుదాకా దాచి ఉంచుతాడు. 8 కాని ప్రియమైన సోదరులారా, ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి. 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు. 10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమైపోతాయి. పరుథ్వీ, దానిలో ఉన్న సమస్త వస్తువులు కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి. కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగిపోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం. 14 ప్రియ సోదరులారా, మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమో, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్ని విధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను ఇస్తుందని గ్రహించండి. దేవుడు ఇచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ ఇదే విధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్లు ఇతర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడా తప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు. 17 అందువల్ల ప్రియమైన సోదరులారా, ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో ఉన్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడు, చిరకాలం మహిమ కలుగుగాక. ఆమేన్.